నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ఫ్యూచర్ సిటీకి ఫుల్ ప్రొటెక్షన్, భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షలు. అంటే ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా దాన్ని రద్దు చేయడానికి అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ ఏర్పాటు చేసిందట. అయితే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. జగన్ సర్కార్ ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన పెట్టిండు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు, దాన్ని మొత్తం పిసికి అవతల పడేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏంది, అమరావతి మా రాజధాని అని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నది, కంపెనీలు వస్తున్నాయి, అన్ని రకాలుగా అన్నే అమరావతి రాజధాని అని చెప్పి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణకు ఒక కళ. అంటే పడుకొని మనం ఇలా ఏదో పెద్దగా బిల్డింగ్స్ అక్కడ ఏదో కంపెనీస్ వచ్చినట్టుగా మనం కలగంటున్నాం తప్ప అది అవని పని. సో దీనికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఇంకో 5 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం, ఇంకో 5 ఏళ్ళు మాకు ప్రజలు అధికారం ఇస్తారు అని చెప్పి కలగంటున్నాడు కావచ్చు. కానీ మీరు ఉందామన్నా కానీ ప్రజలు మాత్రం ఉంచుతట్లేరు. ఒకవేళ నువ్వు ఉందామన్నా కానీ ప్రజలు ఇక మళ్ళీ ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ను గెలిపిస్తట్టయితే లేరు. అంత అసంతృప్తి ఉన్నది ప్రజలలో. వచ్చిన 1 ఇయర్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ నెగిటివిటీ ఇంపాక్ట్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి ప్రజలలో ఒక భావన వస్తున్నది. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీలో ఎన్ని చట్టపరమైన రక్షలు పెట్టినా, ఈ రక్ష ఆ రక్ష తాయెత్తులు ఏమి కట్టినా లాస్ట్కు ఫ్యూచర్ సిటీ అనేది కళ మాత్రమే. భవిష్యత్తులో మళ్ళీ అధికార మార్పిడి జరుగుతుంది, మళ్ళీ కొత్త కొత్త సంక్షేమ పథకాలకు పునాది పడుతుంది. ఇలాంటి ఫ్యూచర్ సిటీ అనేది కళగానే మిగిలిపోతుంది. ఒక 3,000 కోట్లతోటి పెద్దగా ఒకటి గాంధీ విగ్రహం కట్టి దాంట్లో పెద్ద చేద్దామని చెప్పి ప్లాన్ వేసిండు. అది అటర్ ఫ్లాప్ అయిన సినిమా కథం, అది ఆడలేదు, పక్కన పెట్టేసారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట 1,00,000 కోట్లు, మళ్ళీ మూసీ నది పేరిట మళ్ళీ 1,00,000 కోట్లు. సో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కదా 1,00,000 కోట్లు, నేను కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశం మీద గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నట్టున్నాను. కానీ అది అవ్వని పని, ప్రజలు దీన్ని ఒప్పుకోరు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది ఈ ఏడాది అయితే కంప్లీట్ అయ్యేదైతే కాదు, ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ గిట్లా కన్స్ట్రక్షన్ అవుతుందా? ఎన్ని సంవత్సరాలు కావాలి? మ్యాక్సిమం 10 నుంచి 15 సంవత్సరాలు అయితే తప్ప ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు కాదు. అంతే కదా, మీరు కూడా అర్థం చేసుకుని ప్రజలారా. గ్రీన్ ఫార్మసిటీ కోసం ఉన్న డెటిఫికేషన్ ఆల్టర్నేటివ్ సౌండ్ హ్యూమర్ పబ్లిక్ వర్సెస్గా మార్చాలని నిర్ణయం. భూసేకరణ చట్టంలోని సెక్షన్ ప్రకారం నిబంధనల సవరణకు సర్కార్ షరతు. త్వరలో కేబినెట్లో పాలసీ ఆమోదం. హైకోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు. పెట్టుబడిదారుల అభద్రత భావాన్ని తొలగించేలా సేల్ డీడ్ ఇండిపెండెంట్ పాలసీ. గ్రీన్ ఫార్మా లైఫ్ సైన్స్తో పాటు ఇతర పబ్లిక్ అవసరాలు. ఫ్యూచర్ సిటీ ల్యాండ్ మానిటైజేషన్. 7 మండలాలు 56 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ ఏర్పాటు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు. ఫ్యూచర్ అంతే, ఇక అది వచ్చేది తెలియదు, చచ్చేది తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా తెలుతలేదు, ఇక ఫ్యూచర్కి పోయి చేసేది ఏముంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది తిప్పలవాడు ఏదో మెల్ల తెలుసుకోవచ్చు జరిగిపోయిందని. ప్రజెంట్లో ఏం నడుతుంది అనేది అటో ఇటో తెలుసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనకేం తెలుస్తుంది? నువ్వు కట్టే ఈ ఫ్యూచర్ సిటీలో ఎంతమంది అధికారులు మారుతారో, ఎంతమంది అధికారం మారుతుందో, ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతారో, ఆ 15 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటారో దాన్ని పక్కన పెడతారో, అదే విధంగా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఫ్యూచర్ అని పెట్టినావు కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇది ఏం లేదు, డోల్లానే అయ్యే పని మాత్రం అయితే కాదు. కాకపోతే విషయం ఏంటంటే దీంట్లో భూసేకరణ అని చెప్పి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి అదనంగా ప్రభుత్వం మీద భారం పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టడం తప్ప ఈ ఫ్యూచర్ సిటీ తోటి ఒరిగింది ఏం లేదు. ఈ ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్ అయ్యేది లేదు. ఇంకో 15 ఏళ్ళ తర్వాత అది ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితి. అది మూచట. సో మొత్తానికైతే ప్రజలారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి ప్రయత్నం చేయండి.